ఈ రోజున ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుకే ఇన్ని వేల మంది లక్షల మంది ఈ భూమి మీద జీవిస్తున్నా సరే యేసుని తిరస్కరించి పాపంలో బ్రతుకుతూ పాపం చేస్తున్నా కూడా మేము పాపం చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి కలదు. మేము చాలా కరెక్ట్గా ఉన్నామని ఫీల్ అవుతారు. అంటే ఏంటో తెలుసా, వాళ్ళ ఆత్మానుసారంగా చచ్చిపోయారు. వాళ్ళకి పాపం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి వారు ఎప్పుడు కూడా బాధ అనేది కలగదు. కానీ దేవుని యందు నడుస్తున్నటువంటి వారికి, దేవుని వాక్యాలు వెళ్తున్న వారికి ఒక చిన్న పొరపాటు చేసిన, అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నేను ఈ విషయంలో పొరపాటు చేశానని ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో చిన్న పాపానికి కూడా గలిబిలి చెందారు. వారు వెళ్ళి వెంటనే ప్రభు దగ్గర పశ్చాత్తాపం, వారు ఇమ్మీడియట్గా పరిశుద్ధులుగా మార్చబడిపోతూ ఉంటారు. హల్లెలూయా. అందుకే మారు మనసు అనేది ఒక్కరోజు ప్రాసెస్ కాదు. మారు మనసు ప్రతిరోజు మారుతూనే మనసు మార్చుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే ఆయన రాకడలో ఎత్తబడే వరకు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుని అలా బాగా ఫలించావు అని చెప్పే లిస్టులో మన పేరుందా?